హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. శరవణన్ చేస్తున్న భోగి మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చెప్పిన టైంకి. ఇందులో చాలా రస్టీ లుక్ లో కనిపించబోతున్నారు శరవణన్. ఈ సినిమాని ఆగస్ట్ 28న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మణిరత్నం గారు విజయ్ సేతుపతితో చేయబోయే లవ్ అండ్ రొమాంటిక్ ఫిలిం లో సాయి పల్లవిని కీ రోల్ లో తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. రోషన్ అండ్ శ్రీదేవి కలిసి నటిస్తున్న బ్యాండ్ మేళం మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించిన విషయం ఏంటంటే కోర్టు మూవీ లాగా సీరియస్ మూవీ అయితే కాదు ఇది. ఒక కామెడీ ఎంటర్టైనర్ గా తీశారు ఈ మూవీని. నిన్న నాని పుట్టినరోజు సందర్భంగా ప్యారడైస్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. కానీ సాంగ్ నాకు ఏమాత్రం నచ్చలేదు భయ్య. ఎందుకంటే ఇన్నాళ్ళ సాంగ్స్ అంటే వినాలి అనిపించేలాగా ఉండేవి. ఇప్పుడు వినీసామా వదిలేసామా అన్నట్టుగా తీస్తున్నారు సాంగ్స్ కూడా. ఇప్పుడున్న జనాలు కూడా ఇలాంటి పాటలకే ఇష్టపడుతున్నారులేండి. అంటే మనం ఏం చేయలేం. అలానే సుజిత్ తో చేయబోయే బ్లడీ రోమియో మూవీ నుంచి కూడా టైటిల్ గ్లిమ్స్ ని రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు లియో మూవీ టైటిల్ గ్లిమ్స్ అయితే గుర్తుకొచ్చింది భయ్య. ఏమీ అనుకోకండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొంచెం అలాగే ఉంటది. శ్రీ విష్ణు చేస్తున్న విష్ణు విన్యాసం మూవీ నుంచి బ్రేకప్ అనే సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినేయండి. ప్రియాంక మోహన్ చేస్తున్న మేడ్ ఇన్ కొరియా మూవీ రిలీజ్ డేట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీని మార్చ్ 12న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ నటిస్తున్న భూత్ బంగ్లా మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఎవరైనా చూడకపోతే ఇదిగో చూసేయండి. శివాజీ లయ నటిస్తున్న సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిన మూవీ మార్చ్ 6న వస్తున్నట్టు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ప్రెస్ మీట్ ద్వారా. నిన్నటి నుంచి కల్కి 2 మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు భయ్య. అయితే ఇందులో ముందుగా అమితాబ్ బచ్చన్ గారు జాయిన్ అయ్యారు షూటింగ్ లో. అడవిశేష్ మృణాల్ ఠాగూర్ కలిసి నటిస్తున్న డెకాట్ మూవీ ఫస్ట్ సింగల్ ని ఈ నెల 27న రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ అయింది. ఎవరైనా వినకపోతే వెళ్ళి వినండి. సాంగ్ అయితే బానే ఉంది. టాక్సిక్ మూవీ నుంచి ఒక్కసారిగా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. అవి మీరు కూడా ఓ లుక్ వేసేయండి. గీతూ మోహన్ దాస్ గారు ఎంతమంది ఆర్టిస్టులని పెట్టి తీసారో తెలియదు కానీ చాలా మంది పోస్టర్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ప్రియ భవానీ శంకర్ నటించిన హాట్స్పాట్ 2 మూవీ తెలుగు వర్షన్ ని ఆహాలో స్ట్రీమ్ చేస్తున్నారు ఈ నెల 27వ తారీఖు నుంచి. రవిబాబు గారు రేసర్ మూవీకి సంబంధించిన డబ్బింగ్ వర్క్ ని పూర్తి చేశారు. ఈ సినిమాని మేలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు. కేరళ స్టోరీస్ 2 మూవీకి పెద్ద టాస్క్ ఎదురైంది భయ్య. మూవీని రిలీజ్ చేయాలి అంటే ముందుగా కేరళ హైకోర్టులో వెయ్యాలి అని ఆర్డర్ వేశారు అక్కడ కేరళ గవర్నమెంట్.